వెల్కమ్ టు దేవసేన అభిరుచులు. ఈరోజు మనము పప్పుచారు మునక్కాయ పప్పుచారు చేసుకుంటున్నామండి. దాంట్లో కావాల్సిన పదార్థాలు కందిపప్పు, నూనె, ఆయిల్, టమాటాలు, చింతపండు, పచ్చిమిర్చి, మునక్కాయలు, ఆనియన్, పోపు గింజలు, ఎండుమిర్చి, పసుపు, కారం, సాల్టు, కొత్తిమీర, కరివేపాకు. ఇప్పుడు మనం మునక్కాయ పప్పుచారు ప్రిపేర్ చేసుకున్నాం. పప్పుచారుకి ముందుగా మనము కందిపప్పు నానబెట్టుకున్నామండి. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత స్టవ్ మీద వేసుకొని ఫస్ట్ పప్పు ఉడకబెట్టుకోవాలి. పప్పు ఉడకబెట్టుకున్నాక పప్పుచారు రెడీ చేసుకోవాలి. పప్పులోకి చింతపండు కూడా నానబెట్టుకోవాలి. ఇది కూడా బాగా నానాలి. ఒక గిన్నెలో వేసుకొని వాటర్ పోసి పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ స్టవ్ మీద పెట్టుకుందాము. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకున్నామండి. మూత పెట్టుకొని విజిల్ పెట్టుకున్నాము. ఒక 5 విజిల్స్ వచ్చే వరకు పప్పు ఉడకబెట్టుకున్నాము. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ పోపుకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్లో ఇప్పుడు పోపు గింజలు వేసుకుందామండి. ఆవాలు, జీలకర్ర ఈ రెండు వేసుకోవాలి. అవి కొంచెం వేగాలి. చిటపటమన్న తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి వేసిన అవి కూడా కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేయాలి. పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత ఆనియన్ వేసుకోవాలండి. ఆనియన్ వేస్తే ఇప్పుడు పసుపు, ఆనియన్స్, పసుపు, ఇప్పుడు సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కరివేపాకు వేసుకుందాము. కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు టమాటా వేసుకుందాం. మనం పప్పుచారులోకి టమాటాలు వేసుకున్నాం. ఈ టమాటా కూడా బాగా వేగాలి. టమాటా బాగా వేగాలండి. కొంచెం వేగే వరకు మనం వెయిట్ చేయాలి. ఒక 2-3 నిమిషాల వరకు వేగాల్సి వస్తుంది. ఇవి టమాటా కొంచెం మెత్తబడాలి. ఇప్పుడు ఆనియన్, పచ్చిమిర్చి, టమాటాలు అన్నీ కూడా వేగినాయి. కారం వేసుకుంటున్నాం. 1 స్పూన్ కారం వేసుకోవాలండి. ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కారం 1 స్పూన్ సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలుపుకొని ఇప్పుడు మునక్కాయలు వేసుకున్నాము. మునక్కాయలు వేసుకోవాలండి. మునక్కాయ పప్పుచారు కాబట్టి మనం మునక్కాయలు వేసుకుంటున్నాము. మునక్కాయలకు కూడా ఉప్పు, కారం బాగా పట్టే వరకు బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల సేపు వీటిని మగ్గనిద్దాము. మూత పెట్టుకొని 5 నిమిషాలు మగ్గితే కొంచెం వాటర్ పోసుకొని ఉడికించుకుందామండి. ఇప్పుడు చింతపండు కూడా వేసేసుకున్నాము. ఈ మునక్కాయలు ఇప్పుడు బాగా మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలండి. మునక్కాయలు బాగా ఉడికాయా లేదో చూసుకుందాము. మునక్కాయలు మెత్తగా అయితే పప్పు పోసుకోవాలి మనం. అందుకని మునక్కాయ ఇలా పట్టుకొని చూడాలి. కొంచెం మెత్తగా అయింది. ఇప్పుడు మనం జాలి పెట్టుకొని జాలీలో పప్పు పోసుకుందామండి. మునక్కాయ పప్పు చారుకి పప్పు జాలీలో పోసుకుంటే పప్పు గుత్తుతో ఎనపకుండా దీంట్లోనే ఎనిపేసుకోవచ్చండి. పప్పు కూడా చాలా మెత్తగా వస్తుంది. పేస్ట్ లాగా మనకి ఎక్కడెక్కడ పప్పు ఉండడం అలాంటివి ఏమి ఉండదు. ఇట్లా గరిటె పెట్టేసి గరిటెతో ఇట్లా తిప్పుతూ ఉంటే పప్పు మెత్తగా అయిపోతుందండి. చాలా ఈజీ ప్రాసెస్ ఇది. పప్పు గుత్తి పెట్టుకొని పప్పు గుత్తితో తిప్పడం మళ్ళీ అవన్నీ లేకుండా ఇలా చేసుకోండి. ఎక్కడ కొంచెం కూడా పప్పు లేకుండా ఉన్నదంతా పోసేసుకోవచ్చు. ఇప్పుడు పప్పుచారు రెడీ అవుతుందండి. పప్పుచారు ఉడుకుతుంది. ఇప్పుడు అది బాగా ఉడికిన తర్వాత మనం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు రెండు కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు
ఎందుకంటే స్మెల్ బాగుంటుంది. ఇప్పుడు ఫైనల్ పప్పుచారుకి లాస్ట్లో వేస్తే చాలా బాగుంటుంది. పప్పు పోసిన తర్వాత పప్పు ఉడికేటప్పుడు వేసుకోవాలి, చాలా బాగుంటుంది. ఇది కూడా బాగా ఉడకాలండి పప్పుచారు. కనీసం ఒక 10 మినిట్స్ వరకు ఉడకబెట్టుకోవాలి. ఎందుకంటే మనం పప్పు పోసినప్పుడు పచ్చి వాటర్ పోస్తాం కాబట్టి ఆ వాటర్ కూడా మొత్తం అంతా బాయిల్ అయ్యే వరకు పెట్టుకోవాలి. బాయిల్ అయ్యే వరకు మూత పెట్టుకొని ఇప్పుడు చూడండి పప్పుచారు ఎలా ఉడుకుతుందో. అలా బాగా ఉడకాలండి. ఎంత ఉడికితే అంత బాగుంటుంది. పప్పుచారు రెడీ అయిపోయిందండి. పప్పుచారుని ఒక బౌల్లో పోసుకొని సర్వింగ్ చేసుకుందాం మనం. పప్పుచారు రెడీ అయ్యింది. ఇప్పుడు చూడండి ఎలా ఉందో. ఇలాగే చేసుకోండి మీరు కూడా, చాలా బాగుంటుంది. Like, share and subscribe this channel.